హలో ఎవ్రీవన్. టీఎస్ఎంసెట్ బైపీసీకి సంబంధించి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటరనరీ, ఫిషరీస్కి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ప్రజెంట్ మనకి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. 17th వరకు కంప్లీట్ అయిపోతాయి. 18th రోజున కంప్లీట్ అయిపోయి 19th వరకు. సో ఎడిట్ ఆప్షన్తోనే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ కాబోతుంది. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ మీరు ఏం చేయాలనేది డీటెయిల్ చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. సో ఈ 1 month చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మన ఛానల్లో వెంటనే అప్డేట్ చేస్తాను. సో మీకు ఛానల్ ద్వారా చూసి ఫాలో అయితే కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు. లేదు కంప్లీట్గా గైడెన్స్ కావాలి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఏమైనా కన్ఫ్యూజన్లో ఉంది అనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ కండి. సో మీరు ఈ కోర్స్ అనే కాదు, బైపీసీకి సంబంధించి ఏ కోర్స్కైనా ఒకటే ఫీజు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ప్రతి కోర్స్కి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది మీకు లైఫ్కి సంబంధించి మ్యాటర్ కాబట్టి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా మెంటర్ని చూస్ చేసుకోవడం బెటర్. కాబట్టి నేనని కాదు, మీకు ఎక్కడైనా మెంటర్షిప్ ఉంటే అక్కడ జాయిన్ అవ్వచ్చు. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ప్రివిజనల్ మెరిట్ లిస్ట్ అని ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారు. అందులో ఎంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్ చేసుకున్నారు, వాళ్ళకి సంబంధించి డాటా ఉంటుంది. ఏమేమి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారు, ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళు అయితే ఈడబ్ల్యూఎస్ ఎస్, అలాగే మీ కేటగిరీ దగ్గర ఏ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకున్నారు, మీ ర్యాంక్ ఎంత, అలాగే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ ఉన్నారా లేదా, అనెక్జర్ 1 అనెక్జర్ 2 అని ఇట్లా లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆ లిస్ట్ తర్వాత మళ్ళీ ఫైనల్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ వస్తుంది. సో ఆ కౌన్సిలింగ్ షెడ్యూల్లో మనకి కౌన్సిలింగ్ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది. అంటే ఏ ర్యాంక్ వాళ్ళు ఏ రోజున వెళ్ళాలి అనేది ఒక లిస్ట్ ఇస్తారు. సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఫస్ట్ ర్యాంక్ నుంచి 3000 వరకు ర్యాంక్ వాళ్ళు ఈ రోజున ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది. 3000 నుంచి 4000 వరకు ర్యాంక్ వాళ్ళు ఈరోజు నెక్స్ట్ డే రోజున వెళ్ళాలని ఉంటుంది. 4000 నుంచి 5000 వరకు ఆ నెక్స్ట్ డే రోజున ఇక్కడికి వెళ్ళాలని ఉంటుంది. సో ఇలా మీకు ర్యాంక్ వైజ్గా ఏ రోజు ఎక్కడికి వెళ్ళాలని లిస్ట్ అయితే ఇస్తారు. సో ఇలా చెప్తే మీకు అర్థం కాదు. ప్రీవియస్ ఇయర్కి సంబంధించి డాటా చూపిస్తాను, ఎలా ఉంది ఎలా జరిగింది అనేది. సో ఒకసారి ప్రీవియస్ ఇయర్ డాటా కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ప్రొవిజనల్ టెంటేటివ్ మెరిట్ లిస్ట్ అని మనకి ప్రతి సంవత్సరం ఇలానే సేమ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ రిలీజ్ చేస్తారు. సో స్టూడెంట్ నేము, స్టూడెంట్కి సంబంధించి క్యాస్ట్ ఏంటి, జెండర్ ఏంటి, అలాగే అనెక్జర్ 1 అంటే ఫార్మర్ కోటా, మీకు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్, ఎస్ ఉంటే ఎస్ లేదంటే నో అని ఉంటుంది. అలాగే ఏ ఏరియా, ఏయూ ఏరియానా ఎస్వి ఏరియానా, అంటే మీరు తెలంగాణ లోకల్ అయితే టీఎస్ అని వస్తుంది, టీజీ అని వస్తుంది, లేదంటే నాన్ లోకల్ అంటే ఎన్ఎల్ అని వస్తుంది. మీ ర్యాంక్ ఎంత, స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఓవరాల్గా మనకి ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ లిస్ట్ అయితే వస్తుంది. సో దీని తర్వాత మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఆ మెరిట్ లిస్ట్తో పాటు మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి ర్యాంక్ వైజ్గా, ఇక్కడ చూడండి 3352 ర్యాంక్ నుంచి 3500 ర్యాంక్ వరకు, అలాగే 3600 నుంచి 5300, ఇలా మనకి 12000 వరకు ఇలా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఈ ర్యాంక్ నుంచి ఈ ర్యాంక్ వరకు సేమ్ ఇలానే రిలీజ్ చేస్తారని నేను చెప్పట్లేదు, కానీ మీకు ప్రొసీజర్ అనేది తెలియాలి. సో ఇలా చూడండి, ఇక్కడ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన డేట్ రోజు ఎవరెవరు వెళ్ళాలి, డేట్ నెక్స్ట్ రోజు ఎవరు వెళ్ళాలి, ఇలా మనకి డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ కేటగిరీ వాళ్ళు వెళ్ళాలి, అలాగే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని కూడా ఇచ్చారు. కంప్లీట్గా కౌన్సిలింగ్ ఆఫ్లైన్ కాబట్టి సో ఇక్కడ వెన్యూ యూనివర్సిటీ ఆడిటోరియం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్ర నగర్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ డేట్స్ ఇస్తారు. ఆ డేట్ రోజున సపోజ్ ఇప్పుడు మీ ర్యాంకు 3600 ఉందనుకోండి, మీరు ఏ రోజు వెళ్ళాలి, ఇలా మీకు ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం 11th రోజు వెళ్ళాలి. అంటే ఈ ఇయర్ ఫ్రెష్గా డేట్స్ ఇస్తారు. మీకు అర్థం కావడం కోసం ఈ డీటెయిల్స్ ఇచ్చాను. అక్కడికి మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు ఆన్లైన్లో అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీ లేదా 2 సెట్స్ జిరాక్స్ కాపీస్ అనేది తీసుకొని వెళ్ళండి. అక్కడ ఆ రోజు మీకు మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేసి మీకు ఏ ఏ కేటగిరీలో వేకెన్సీ ఉన్నాయి, ఏ కోర్సులో వేకెన్సీ ఉన్నాయి, మీ ర్యాంక్ని బేస్ చేసుకొని అనేది వాళ్ళు అక్కడ వెంటనే మీకు చెప్పడం జరుగుతుంది. మీకు కావాల్సిన కోర్స్ చూస్ చేసుకోండి, ఈ కోర్స్ అవైలబిలిటీ ఉంది మీ ర్యాంక్ అని వాళ్ళు చెప్తారు. ఓకే కన్ఫర్మ్ చేసుకుంటే అక్కడ మీకు ఫీజు అనేది ఉంటుంది. సో ఆ కాలేజ్కి సంబంధించి ఆ కోర్స్కి సంబంధించి ఫీజు ఉంటుంది. అగ్రికల్చర్కి మనకు ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ 45,000 ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అక్కడనే మీరు ఇమీడియట్గా డిపాజిట్ అనేది చేయాలి. సో నెక్స్ట్ వెటరీ సైన్స్కి 57,000 పర్ యానం, ఫిషరీస్కి 43,000, 50,000 హార్టికల్చర్కి, ఇలా ఫీజెస్ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు పే చేసి దాన్ని సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మళ్ళీ మీకు
చేసి అందులో మీరు జాయిన్ కావాల్సి ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా మేబీ అడగొచ్చు. ఒకవేళ మీకు నెక్స్ట్ కౌన్సిలింగ్‌కి ఆ డాక్యుమెంట్స్ కావాలి అనుకుంటే అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఆ డాక్యుమెంట్స్ మళ్ళీ మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ అవ్వచ్చు. అలాగే దీంతో పాటు ఒకవేళ మీకు అక్కడ సీట్ వస్తే ఆ కాలేజ్ పర్టిక్యులర్‌గా ఆ కాలేజ్‌లో ఎవరు ఉంటారనేది ఆ స్టాఫ్‌కి సంబంధించి నెంబర్ అనేది మీరు తీసుకొని రావాల్సి ఉంటది. ఏమైనా అప్డేట్స్ ఉన్నా, ఏమైనా ఇన్ఫర్మేషన్ అఫీషియల్‌గా ఉన్నా గానీ వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సో, ఇది ఓవరాల్‌గా మనకి కౌన్సిలింగ్ అనేది ప్రొసీజర్. అంటే ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం ఇలానే జరుగుతది. సో, ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన 1 వీక్ 10 డేస్‌లో మనకి షెడ్యూల్‌కి సంబంధించిన లిస్ట్ అలాగే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతది. వచ్చిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు ఛానెల్‌ని ఫాలో కండి. సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టండి. వీలైతే మీకు మెంటర్‌షిప్‌లో జాయిన్ కండి. కంప్లీట్‌గా వాట్సాప్ గ్రూప్‌కి యాడ్ చేయడం జరుగుతది. కంప్లీట్‌గా మీకేమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేసి అడగొచ్చు. థాంక్ యూ.